వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్ పెట్టుబడులు పెడుతున్నారని అందరూ భావించారు. అయితే ఫేజ్ 2 స్టార్ట్ అయిన తర్వాత 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాలు 2024లో రివైవల్ ఆఫ్ అమరావతి జరిగిన తర్వాత మధ్యప్రాచ్య దేశాలకు చెందినటువంటి అనేక దేశాలు, మధ్యప్రాచ్య ఆసియాకు చెందినటువంటి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తూ వస్తున్నాయి. అందులో ఒకటి మలేషియా. ఇప్పుడు మలేషియా బృందం అమరావతిలో పర్యటిస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మలేషియా పర్యటన సందర్భంలో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధి బృందం ఒకటి 10,000 కోట్ల పెట్టుబడులకి హామీ ఇచ్చింది. ఇప్పుడు డిఎంఐఏ సంస్థకి చెందినటువంటి ప్రతినిధి బృందం ఏపీలో ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సాదర స్వాగతం పలికారు అమరావతి డెవలప్మెంట్ రీజనల్ డెవలప్మెంట్ అంటే ఏపీ సిఆర్డిఏ అధికారులకి సంబంధించినటువంటి బృందం వీళ్ళకి స్వాగతం పలికింది. అలానే అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్తో ఈ టీం స్పెషల్గా భేటీ అయింది. అమరావతిలో ఉన్నటువంటి పాసిబిలిటీస్, ప్రస్తుతం వర్క్ జరుగుతున్నటువంటి తీరు, భవిష్యత్ అవకాశాలు వీటిపైన చర్చ జరుగుతుంది. వీళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే దీంతో పాటు మరొక విషయం, ఈ డిఎంఐఏ అంటే డయామిజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏషియా అనేటువంటి కంపెనీ. దీనికి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తులే మలేషియాలో ఈ ఆపరేషన్స్ చూస్తున్నారు. ఈ సంస్థకి నిర్మాణ రంగంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ సంస్థ అమరావతిలో పెట్టుబడులు పెట్టబోతోంది. ఇది ఫస్ట్ టూర్ కింద మనం చూస్తే కనుక మరొక పర్యటన జరగబోతుంది. జనవరి నెలలో మలేషియా ఆంధ్ర ఛాంబర్స్కి సంబంధించినటువంటి ప్రతినిధి బృందాలతో ఇన్వెస్టర్స్ మీట్ని అమరావతిలో నిర్వహించబోతున్నారు. సో దీని సందర్భంగా అమరావతిలో కట్టబోయేటువంటి ప్రధానంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ నిర్మాణాలు కావచ్చు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు, అలానే కమర్షియల్ సెంటర్స్ని డెవలప్ చేసేటువంటి అంశాలపైన చర్చలు జరుగుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో కనీసం 10 లక్షల జనాభా నివసించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అటు విజయవాడ, ఇటు గుంటూరు నగరాలను కలుపుకొని చూస్తే కూడా ఈ జనాభా 30-40 లక్షలకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో అమరావతిలో పెద్ద ఎత్తున అభివృద్ధికి ఆస్కారం ఉందనేటువంటి విషయాన్ని అమరావతి ఏపీసీఆర్డీ అధికారులు చెప్తున్నారు, ఏపీ ప్రభుత్వం చెప్తుంది. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి క్రెడాయ్ నేషనల్ ఇన్వెస్టర్స్ మీట్లో కూడా లైఫ్ టైంలో ఒకసారి వచ్చేటువంటి ఆపర్చునిటీ ఒక రాజధానిని డెవలప్ చేయడం అనేది. కాబట్టి అమరావతికి రండి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో నిర్మాణ రంగంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించారు. ఆ కోణంలో చూసినప్పుడు అమరావతిలో వచ్చే నెలలో జరగబోయేటువంటి ఈ సమ్మిట్ చాలా ముఖ్యమైనది కాబోతుంది. డిఎంఐఏ అమరావతిలో పెట్టుబడి పెట్టింది. 2005 నుంచి ఆపరేషన్స్లో ఉన్నటువంటి సంస్థ మలేషియా కేంద్రంగా పనిచేసింది. అలానే ఇక్కడ ఆపరేషన్స్లో కూడా అంటే ఇండియాలో కూడా అనేక నిర్మాణాలు చేసింది. ఇక్కడ దీని డిస్క్రిప్షన్లో చూస్తే క్లియర్ గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అండ్ కంప్లీటెడ్ ఎ నంబర్ ఆఫ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ మలేషియన్ హై కమిషన్ కాంప్లెక్స్ ఇన్ న్యూఢిల్లీ అండ్ 4 మేజర్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అండర్ నేషనల్ హైవే అథారిటీ NHAI తరఫున నిర్మాణాలు చేసింది. అంటే భారతదేశంలో నిర్మాణ రంగంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి కంపెనీగా మనం డిఎంఐఏని చూడాలి. ఈ డిఎంఐఏ ఏషియాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంది. సో ఈ ప్రతినిధి బృందం చర్చల సారాంశం తర్వాత మరొక విడత చర్చలు అధికారులతో జరిగేటువంటి అవకాశం ఉంది. జనవరిలో జరిగేటువంటి ఇన్వెస్టర్స్ మీట్ సమయంలో ఆల్రెడీ 10,000 కోట్లకి మలేషియాకి చెందినటువంటి వివిధ సంస్థల నుంచి పెట్టుబడులు రాబోతున్నట్టుగా హామీలు కుదిరినాయి. ఎవరెవరు ఏ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ కాబోతున్నారు, ఎంతెంత పెట్టుబడి పెట్టబోతున్నారు, అలానే కొత్తగా ఓపెన్ అయ్యేటువంటి ఆప్షన్స్ ఏంటనేటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వస్తుంది. ఇటీవల అంటే నవంబర్లో జరిగినటువంటి CII వైజాగ్ సమ్మిట్ ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చింది. ఇప్పుడు అమరావతి కేంద్రంగా లిమిటెడ్ సర్కిల్స్లో ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి సింగపూరు, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి ఆహ్వానించడం ద్వారా పెట్టుబడిదారుల్ని, ఇన్వెస్టర్స్ని, నిర్మాణదారుల్ని ఆహ్వానించడం ద్వారా అమరావతిలో ఉన్నటువంటి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా షోకేస్ చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.